నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఉమ్మడి మండలం చౌదరిగూడ గ్రామంలో స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులు సెయింట్ పాల్ స్కూల్ చైర్మన్ జి దేవదానం ఆధ్వర్యంలో కరెస్పాండెంట్ జి హెప్సిబా రాణి సారథ్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్మశ్రీ హై స్కూల్ కరెస్పాండెంట్ మేడ్చల్ జిల్లా TRS MA అధ్యక్షుడు జె నాగరాజు, సాయివాణి గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్ గట్కేసర్ TRS MA అధ్యక్షుడు పి అంజన్ రెడ్డి, న్యూ విజన్ స్కూల్ కరెస్పాండెంట్ TRS MA ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కరెస్పాండెంట్ TRS MA కోశాధికారి రాజశేఖర్, సాయి గురుకుల్ స్కూల్ కరెస్పాండెంట్ TRS MA సంయుక్త కార్యదర్శి కరీముల్లా, జబీర్ షేక్ మరియు గ్రీన్ఫీల్డ్ స్కూల్ కరెస్పాండెంట్ TRS MA సలహాదారు PLN రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో అవగాహన కలిగే విధంగా మానసిక ఒత్తిడి నుండి దూరం చేయడానికి ఈ యొక్క పోటీని నిర్వహించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆటల పోటీల్లో గట్కేసర్ ఉమ్మడి మండలం నుండి 10 పాఠశాలల నుండి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోజుల్లో కార్పొరేట్ పాఠశాలల్లో చదువు మీద పిల్లలు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న రోజుల్లో ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చి ఈ పోటీలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఉమ్మడి మండలం నుండి పలు స్కూళ్ల అధ్యాపకులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. Sport championship conducted by and organized by the St. Paul School. The motto of this tournament is to encourage sports for the students and for the fitness of the students. This we'll try. We are having like a trend to have this sports event for everyone. So play competitively. Winner and loser is not the criteria. Criteria is to play, to be a physically fit. So I wish everyone all the best. Enjoy the games. Thank you. Then Coco Girls, Sri Saivani Grammar versus JRS. Central Boys. Greenfield School. We, as a part of St. Paul's School, are proud to announce as we are conducting this inter-school championship. We thank our sir and ma'am for giving us an identity of St. Paul's School. Ma'am and sir always support us in conducting the programs in our school, as all the activities, cultural programs, games, etc. We are very proud as we are the students of St. Paul's School, which renders future. Thank you. అందరికి నమస్కారం. సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం తరఫున మేము
విద్యార్థులందరికీ గట్కేసర్ మండల్ సరౌండింగ్ స్కూల్స్లో విద్యార్థులందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఖోఖో, కబడ్డీ, కొంత అథ్లెటిక్స్ పార్ట్స్ తోటి మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. మోటో వచ్చి పిల్లల్లో ఆటల పట్ల, దేహదార్ఢ్యం పట్ల ఆసక్తి రేపొందాలనేది మా ప్రధాన ఉద్దేశము. ఇటువంటివి మరిన్ని చేయాలని అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఫస్ట్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. వీలైతే ఎవ్రీ సంవత్సరం చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గట్కేసర్ మండలంలోని వెంకటాద్రి టౌన్షిప్ నందు నడపబడుతున్న సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఈరోజు గట్కేసర్ మండలంలోని అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను పిలిపించి ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్పోర్ట్స్ అనేవి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంటవి. కానీ కార్పొరేట్ పాఠశాలలో ఓన్లీ చదువు అని చెప్పేసి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నప్పటికీ మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చి అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతోటి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి వారిలోని మానసిక ఒత్తిడిని తక్కువ చేస్తూ గెలవాలనే తాపత్రయాలను పిల్లలు తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున వారికి మరియు మండలంలోని అన్ని పాఠశాల యాజమాన్యాలు ఎవరైతే దీంట్లో కండక్ట్ చేస్తున్నారో, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకొని అంచెలంచెలుగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటకు తీయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. ఈరోజు మన సెంట్ పాల్స్ హై స్కూల్ చౌదరిగూడ మరి నిర్వహించబడుతున్న ఈ స్పోర్ట్స్ మీట్స్కి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన జె నాగరాజ్ గారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాదు మా మండలిని ప్రేమించి విలువైన సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ బిహాఫ్ ఆఫ్ గట్కేసర్ ట్రస్మా మండల్ వి వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ. అంతేకాదు ఈ దినము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల్లో ఈ కార్పొరేట్ స్టాండర్డ్ ఒత్తిళ్లు అంటే దే డజంట్ హ్యావ్ ప్రాపర్ ప్లే గ్రౌండ్స్ అండ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఈ రకమైన క్రీడా పోటీలు మేము ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే నిత్యము చదివే కాదు, పిల్లల జీవితాల పట్ల ఆటపాటలు కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. ఎందుకంటే చదువుతో పాటు వీళ్ళకి ఆటపాటలు ఉంటే ఇన్ ఫ్యూచర్ దే విల్ గెట్ ఏ గుడ్ జాబ్స్. అంతేకాదు వారి మానసిక ఒత్తిడిని మనం తగ్గించాల. చదువు నిత్యం చదువు అని చదువు కనంటే ఏమంటారంటే వాళ్ళకు ఒక ఫోబియా లెక్క అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందంటే వేరే యాక్టివిటీస్కి వాళ్ళు ఉండరు. అందుకే ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలో మేము పూనుకొని ఏమైనా చేసుకున్నాం అంటే ఈ గట్కేసర్ మండల్ తరఫున ఇప్పుడు ఉదార స్వభావంతో సెంట్ పాల్స్ మేనేజ్మెంట్ స్కూల్ ముందరకు వచ్చింది. అంటే ఇక్కడ మేము ఎవరివి స్పాన్సర్స్ తీసుకుంటాం, ఎవరు తీసుకుంటాం, స్కూల్ మేనేజ్మెంట్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు బేర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇట్లా మేము మండల్లో కూడా రానున్న దినాలల్లో ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని తలపెట్టి ఉంటున్నాం. ఇంకొకటి అంతేకాదు మా మండల్ నుంచి కూడా ఈ మోస్ట్లీ సెప్టెంబర్లో క్రికెట్ ఆట పోటీలు కూడా మేము మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళను కూడా మమేకం చేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాము. మరి ఇటు కార్యక్రమాల్ని మరి స్ఫూర్తిగా తీసుకొని మరి నిర్వహించిన సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరి పాఠశాల ప్లస్ గట్కేసర్ మండలం నుంచి కూడా టోటల్ ఇప్పుడు ఉన్నది పార్టిసిపేట్ చేసేది మా మండలంలో 23 స్కూళ్ళు ఉన్నాయి. ఈ రోజు ఆడుతున్నది 10 స్కూళ్ళు ఈ కాంపిటీషన్లో పాల్గొనాలి. ప్రతి ఇయర్ మేము చేయాలా, ప్రతి ఇయర్ చేద్దామని ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ మేము ఇది స్టార్ట్ చేశాము. సెప్టెంబర్లో కూడా మేము క్రికెట్ స్టేడియం ఒక 2 days టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేద్దామని మేము గట్కేసర్ ట్రస్మా నుంచి మేము ప్రణాళిక రచిస్తున్నాము. ఈ మెయిన్ కాజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న మండల్ స్కూళ్ళల్లో ఉన్న ప్రతి స్కూల్లో మెయిన్ అజెండా ఏంటంటే చదువుతో పాటు మేము బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మేము ఏం స్ఫూర్తిగా తీసుకున్నామంటే చదువుతో పాటు కూడా ఆట పాటలలో కూడా వీళ్ళకి మనం ముందుకు తీసుకుపోవాలని ఆసక్తితో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ.